నా స్నేహితుడు. ఇంతసేపటి నుంచి కట్టెలు కొడుతున్నాను నేను, కానీ ఇన్నే కట్టెలు కొట్టగలిగాను నేను. ఈ మాత్రం కట్టెలతో అయితే కేవలం 2 కుర్చీలు అవుతాయి. మదన్ ఒక అడవిలో తన గొడ్డలితోటి పెద్ద పెద్ద చెట్లని నరకడం మొదలుపెట్టాడు. చాలా సమయం వరకు గొడ్డలితోటి చాలా చెట్లని కొట్టిన తర్వాత తన సైకిల్ మీద వేసుకుని ఇంటికి పయనిస్తాడు. అలా కొంచెం దూరం వెళ్లిన తర్వాత మదన్ సైకిల్ విరిగిపోయి కింద పడిపోతాడు. పాపం అతను కొట్టిన కట్టెలన్నీ కింద పడిపోతాయి. ఓ, ఇలా జరగాల్సిందే. సైకిల్, నువ్వు కూడా ఇక్కడే ఆగిపోవాలా? ఇప్పుడు ఇన్ని కట్టెలు నెత్తి మీద పెట్టుకుని నడుచుకుంటూ ఇంటికి తీసుకెళ్లాలి నేను. మదన్ కొన్ని కట్టెలను తీసుకుని చమన్పూర్ గ్రామంలో తన ఇంటికి వస్తాడు. అక్కడ తన ఇంటి బయట భార్య మానసి వంట చేస్తూ కనిపిస్తుంది. మదన్ పిల్లలు సాక్షి ఇంకా అమన్ ఇంటి బయట ఆడుకుంటూ కనిపించారు. ఏమండి, కట్టెలు అలా తలమీద తెచ్చారేంటి? మీ సైకిల్ ఏమైంది? ఆ డొక్కు సైకిల్ అయితే మధ్యదారిలోనే ఆగిపోయింది, వెనక భాగం విరిగిపోయింది. నేను చెప్పాను కదా మీ సైకిల్ బాగు చేయించుకోమని. మాన్సి, నేను డబ్బులు పోగు చేయలేకపోతున్నాను. మదన్ అప్పుడు అడవి వైపు వెళ్లి మిగిలిన కట్టెలని ఇంకా అతని సైకిల్ని ఇంటికి తీసుకుని వస్తాడు. మదన్ చాలా చిన్న పూరి గుడిసెలో ఉంటూ ఉన్నాడు. రోజూ అడవికి వెళ్లి కష్టపడి కట్టెలు కొట్టి తీసుకొచ్చి పెళ్ళాం పిల్లల్ని పోషిస్తూ ఉండేవాడు. మదన్ రోజూ పొద్దున్నే అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తీసుకుని వచ్చి ఆ తెచ్చిన కట్టెలతోటి కుర్చీలు తయారు చేసి గ్రామంలో కుర్చీలు అమ్ముతూ ఉండేవాడు. మదన్ ఎక్కువ కుర్చీలు చేయలేకపోయేవాడు. మొత్తం నెల మీద ఏదో 2-3 కుర్చీలుని అమ్మగలిగేవాడు. ఆ గ్రామంలో మదన్ చేయగలిగిన పని ఇంకేదీ లేదు కూడాను. సాయంత్రం పూట, ఏవండి, మీరు ఎంతో కష్టపడి ఈ కుర్చీలు తయారు చేస్తారు, కానీ ఇవి అమ్ముడే అవ్వట్లేదు. మీరు ఈ పని వదిలేసి ఇంకేదన్నా వెతుక్కోవచ్చు కదండి. ఏం చేయాలి మాన్సి? ఈ ఊర్లో చేయడానికి ఇంకే పనే లేదు. నెలకి 1000 రూపాయలు మాత్రమే సంపాదిస్తారు. అంత కొంచెం డబ్బుతో ఇల్లు ఎలా గడుస్తోందో నాకే తెలుసు. ఇలా మదన్ చాలా కష్టాలు పడుతూ ఇల్లుని గడిపేవాడు. రోజు రోజుకి తను కొట్టి తీసుకొచ్చే కట్టెలు తక్కువ అయిపోవడం మొదలుపెట్టింది. అందువల్ల తను ఎక్కువ కుర్చీలు చేయలేకపోయేవాడు. ఒక రోజున బయట కూర్చుని కుర్చీలు తయారు చేస్తూ ఉండగా సిటీ నుంచి ఒక మనిషి సూటు బూటు వేసుకుని మదన్ దగ్గరికి వస్తాడు. మదన్ అని కుర్చీలు చేసే అతను నువ్వేనా? అవును సార్, నేనే. నా పేరు హరీష్. నేను పట్నం నుంచి వచ్చాను. పట్నంలో మాకు ఒక స్కూల్ ఉంది. మాకు ఆ స్కూల్ కోసం 200 చెక్క బల్లలు కావాలి. మరి నువ్వు 200 చెక్క బల్లలు చేసిస్తావా? మేము నీకు 200 చెక్క బల్లల కోసం 1,00,000 రూపాయలు ఇస్తాం. ఇది విని మదన్ విస్తుపోతాడు. ఏంటి, 1,00,000 రూపాయలా? మా స్కూల్లో మొత్తం బల్లలన్నీ కూడా బలహీనంగా విరిగిపోయి ఉన్నాయి. మరి చేసిస్తావా నాకు బల్లలు? అలాగే సార్, ఖచ్చితంగా చేస్తాను బల్లలు. నేను 2 నెలల్లోనే మొత్తం బల్లలు చేసి ఇచ్చేస్తాను. ఆ మనిషి మదన్కి ఒక పేపర్ అందిస్తాడు. ఈ పేపర్లో బల్ల ఎలా ఉండాలో గీసుంది. నువ్వు దీన్ని చూస్తూ బల్ల తయారు చేయి. ఇంకా ఇదిగో అడ్వాన్స్గా 20,000 రూపాయలు. మిగిలిన డబ్బులు నేను పని అయిపోయిన తర్వాత ఇస్తాను. హరీష్ 20,000 రూపాయల అడ్వాన్స్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మదన్ ఇదంతా ఇంట్లో చెప్తాడు. వినండి, ఇంత పెద్ద ఆర్డరు మీరు ఎందుకు తీసుకున్నారు? అన్ని డెస్కులు మీరొక్కరు ఎలా తయారు చేస్తారు? అరే, నేను తయారు చేస్తాను మాన్సి. ఈ ఆర్డర్ వల్ల మన పేదరికం మొత్తం పోతుంది. పద, నేను ఈ డబ్బులతో చెక్కలు కోసి ఒక మెషిన్ కొనుక్కొస్తాను. మదన్ డబ్బులు తీసుకుని మార్కెట్కి బయలుదేరతాడు. నడుస్తూ ఉండగా డబ్బులు కింద పడిపోతాయి. నడుస్తున్న మదన్ దీన్ని అస్సలు గమనించకుండా ఉంటాడు. అప్పుడే అటువైపు నుంచి వెళ్లే ఒక మనిషి డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మదన్ తన జేబుల్ని చెక్ చేసుకుంటాడు. అరే, నా డబ్బులు ఏమైనాయి? ఇక్కడ జేబులో పెట్టుకున్నాను కదా డబ్బులు. పోయిన డబ్బులు మదన్ వెతుకుతాడు. కాని అతనికి డబ్బు ఎక్కడా కనిపించదు. ఏడ్చుకుంటూ ఇంటికొస్తాడు. ఇంటికి వచ్చిన మదన్ జరిగిందంతా అందరికీ వివరిస్తాడు. నేను మిమ్మల్ని ఇంత పెద్ద ఆర్డర్ తీసుకోవద్దని చెప్తూనే ఉన్నా. మీరు నా మాట వినిపించుకోలేదు. ఇప్పుడు ఈ సమస్య నుంచి ఎలా బయటపడతాం? ఇద్దరూ బాగా ఏడుస్తారు. నేను ఈ ఆర్డర్ని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. నేను నా చేతులతోనే బల్లలు తయారు చేస్తాను. ఇలా అనుకున్న మదన్ అక్కడి నుంచి అడవికి వచ్చి కట్టెలు కొడతాడు. ఇన్ని కట్టెలు కొట్టడం చాలా అసంభవం.
కాని వేరే గత్యంతరం లేదు మదన్కి. అలా 2 రోజులు గడిచిపోతాయి. కొద్ది మాత్రం కట్టెలని కొట్టగలిగాడు. ఒకరోజు భోజనం చేస్తూ ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు నేను ఎలా పూర్తి చేయగలుగుతాను ఇంత పెద్ద ఆర్డర్? అప్పుడే గాయపడ్డ ఒక ఏనుగు అక్కడికి వస్తుంది. 4 చేతులు, కాళ్ళు, ఇంకా తొండం నుంచి రక్తం కారుతూ ఉంటుంది ఆ ఏనుక్కి. అరే, ఈ ఏనుకేంటి ఇన్ని దెబ్బలు తగిలాయి? నేను దీనికి సహాయం చెయ్యాలి. ఆ ఏనుగు నడవలేకుండా ఉంది. అప్పుడు మదన్ ఏదో ఒకలాగా కష్టపడి ఆ ఏనుగుని ఇంటికి తీసుకుని వస్తాడు. అలా మదన్ మానసి కలిసి ఏనుగుకి బ్యాండేజీలు వేస్తారు. ఏనుగు గాయాలన్నీ మానటానికి. ఇంకా దాన్ని ఇంటి బయట కట్టేస్తారు. ఇక కొన్ని రోజుల్లో ఏనుగుకి నయమైపోతుంది. అప్పుడు ఆ ఏనుగంటుంది, మదన్, నువ్వు నాకు ఇంత సహాయం చేశావు. దానికోసం నీకు చాలా చాలా ధన్యవాదాలు. ఏనుగు మాట్లాడటం చూసి మదన్, మానసి ఆశ్చర్యపోతారు. ఆ? నువ్వు జంతువయుండి మా మనుషుల్లాగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నాలో ఈ శక్తులు చిన్నప్పటినుంచే ఉన్నాయి మదన్. ఆ రోజు నుంచిద్దరూ ఏనుగుని బాగా చూసుకునేవారు. ఏనుగు గాయాలకి లేపనం రాస్తారు. కొద్ది రోజుల్లోనే ఏనుగు బాగైపోతుంది. మదన్ తన కష్టాలన్నీ ఏనుక్కి చెప్పుకుంటాడు. ఒకరోజు పొద్దున్న, మదన్, నువ్వు నాకు చాలా సహాయం చేశావు. ఇప్పటినుంచి నేను నీ మిత్రుణ్ణి. ఇప్పటినుంచి నేను కూడా నీతో పాటు అడవిలో చెట్లు కొట్టడానికి వస్తాను. ఇక నువ్వు నీ ఆర్డర్ని పూర్తి చేయడానికి నీకు సహాయం చేస్తాను. ఆ రోజు నుంచి మదన్తో పాటు ఏనుగు అడవిలోకి వెళ్లి కట్టెలు కొట్టి సాయం చేస్తుంది. తన తొండంతోటి పెద్ద పెద్ద కట్టెలని మోసుకుని మదన్ వాళ్ల ఇంటికి తీసుకుని వచ్చేది. మదన్ డస్కులు తయారు చేయటం మొదలుపెట్టాడు. ఏనుగు చాలా కష్టపడి కట్టెలు కొట్టి తీసుకొచ్చేది. పెద్ద పెద్ద కట్టెలని చాలా సులువుగా చేసి తీసుకుని వచ్చేది. అలాగా 1 నెల రోజులు గడిచింది. ఒక రాత్రి, మాన్సి, ఏనుగు సహాయంతో చూడు, 2 నెలల ఆర్డర్ని నేను 1 నెలలోనే పూర్తి చేశాను. 190 బల్లలు సిద్ధమైపోయాయి. ఇక మిగిలినవి కూడా చాలా తొందరగా పూర్తయిపోతాయి. ఏనుగు, నువ్వు నా తోడు. నాకు ఇంత సహాయం చేస్తున్నందుకు నీకు చాలా చాలా ధన్యవాదాలు. మరి రేపు అడవికి వెళ్ళి మరింత కలపను తీసుకుని వద్దాం. ఎప్పటిలాగే ఏనుక్కి భోజనం చాలా ఇస్తాడు మదన్. మరుసటి రోజు పొద్దున్న మదన్, ఏనుగు కలిసి కట్టెలు కొట్టారు. కట్టెలు కొట్టి చాలా సమయం అయింది. మధ్యాహ్నం సమయం అయింది. అరే, ఈరోజు నేను టిఫిన్ తేవడమే మర్చిపోయాను. హాతీ, నువ్విక్కడ చెక్కల దగ్గర కూర్చో, నేను ఇంటి నుంచి భోజనం తెస్తాను. పని హడావిడిలో మదన్ క్యారేజీ ఇంటి బయటే మర్చిపోతాడు. తను క్యారేజ్ కోసం ఇంటికొచ్చి ఏనుగుని అడవిలోనే కూర్చోపెడతాడు. రాజు, మహేష్ వస్తారు. తన మనుషులతో అక్కడికి వస్తాడు. అక్కడ ఏనుగుని చూసి, అరే వా ఏనుగు! సైనికులారా, ఈ ఏనుగుని మన కోటకు తీసుకువెళ్ళండి. ఈ ఏనుగు మనకి చాలా ఉపయోగపడుతుంది. రాజుగారి సైనికులు ఏనుగుని కత్తులతో బెదిరించి అక్కడ్నించి నడిపించి తీసుకుని వెళ్తారు. అరే, వీళ్ళు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? మదన్, ఎక్కడున్నావు నువ్వు? నన్ను కాపాడు మదన్! ఏనుగు రాజా ఇంకా సైనికుల దగ్గర వినిపించకుండా మాట్లాడుతూ ఉండేది. సైనికులు ఆ ఏనుగుని తీసుకుని వచ్చి ఆ రాజమందిరంలో ఒక చోట ఏనుగుని బందీగా ఉంచాడు రాజు. మదన్ అడవిలోకి వస్తాడు. అరే, నా మిత్రుడు ఏనుగు ఎక్కడికెళ్ళాడు? అక్కడ ఏనుగు కనిపించకపోయేసరికి మదన్కి అర్థం కాదు. ఏనుగు కనిపించదు. హఠాత్తుగా ఈ ఏనుగు ఎక్కడికెళ్ళిపోయింది? అప్పుడు మదన్ ఇంటికి వస్తాడు. మానసికి చెప్పి ఏడవటం మొదలు పెడతాడు. ఎక్కడికెళ్ళిపోయింది నా ఏనుగు? ఏవండి, అది ఒక జంతువు మాత్రమే. తన ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఉంటుంది. లేదు మాన్సి, నా ఏనుగు నన్ను వదిలిపెట్టి వెళ్ళదు. అది నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. ఎక్కడున్నావు నా ఏనుగు మిత్రుడా? తిరిగిరా ఏనుగు, తిరిగిరా! మదన్ చాలా ఏడుస్తాడు. అక్కడ ఏనుగు పరిస్థితి కూడా అంతే. మరుసటి రోజు మదన్ మిగతా డస్కులన్నీ చేస్తాడు. హరీష్ అతనికి డబ్బులిచ్చి అవన్నీ అక్కడ్నించి తీసుకుని వెళ్తాడు. మదన్ ఏనుగుని వెతుకుతూ వెళ్తాడు. కాని మదన్కి ఏనుగు ఎక్కడా కనిపించదు.
ఏనుగు బాధతోటి చాలా బెంగ పెట్టుకుంటుంది. అలా ఉండగా రాజు మహేష్కి అనారోగ్యం వల్ల చనిపోతాడు. సైనికులు అందరూ రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఆ రాజ్యంలో ఇప్పుడు ఎవ్వరూ లేరు. ఇప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు. కేవలం ఏనుగు మాత్రమే ఆకలితో అలమటిస్తోంది. మదన్, నన్ను కాపాడు. మదన్, ఎక్కడున్నావు నా మిత్రుడా? ఏనుగు బాగా ఏడుస్తుంది. అలాగే మదన్ కూడా బాగా రోదిస్తాడు. ఇలాగా 5 రోజులు గడిచిపోతాయి. చాలా రోజుల్నించి భోజనం చెయ్యకపోవటం వల్ల ఏనుగు బాగా నీరసించిపోయింది. బాగా సన్నగా తయారైంది ఏనుగు. అలా చివరి రోజులు గడుస్తున్నాయి. నన్ను క్షమించు మదన్, నేను నీకు సహాయం చేయలేకపోయా. రాత్రివేళ మదన్ అతని ఇంట్లో పడుకుని ఉన్నాడు. హాతి, నా సోదరుడా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? తిరిగిరా మిత్రుడా, తిరిగిరా. మదన్కి నిద్ర పడుతుంది. అప్పుడు స్వప్నంలో ఏనుగు కనిపిస్తుంది. నన్ను కాపాడు మదన్, నేను చాలా సమస్యలో ఉన్నాను. మదన్ హడావిడిగా లేస్తాడు నిద్రలోంచి. నా ఏనుగు? హాతి ఏదో ఇబ్బందులో లేదు కదా? నేను నా ఏనుగుని వెతకాల్సింది. మదన్ ఏనుగుని వెతుకుతూ వస్తూ ఉంటాడు. అలా రాత్రంతా గడిచిపోతుంది. పొద్దున సమయం. అలా నడుస్తూ వచ్చి మదన్ ప్యాలెస్ దగ్గర కూచుంటాడు. ఎక్కడైతే తన ఏనుగు బంధించి ఉన్నదో. ఎక్కడ వెతకాలి ఇప్పుడు నా ఏనుగుని? అప్పుడు అక్కడికి ఒక పక్షి వచ్చి మదన్ని పొడిచి లోపలికి వెళ్ళమని సూచిస్తుంది. అప్పుడు మదన్ లోపలికి వెళ్తాడు. అక్కడ తన ఏనుగుని చూస్తాడు. ఏనుగు చాలా నీరసంగా పడుకుని ఉన్నది. హాతి, నా మిత్రుడా! మదన్ని చూడగానే ఏనుగుకి ఎక్కడ లేని ప్రాణం లేచి వస్తుంది. ఎలాగో అలాగా తాళం పగలగొట్టి లోపలికెళ్తాడు మదన్. వెళ్లి ఏనుగుని కౌగిలించుకుంటాడు. హాతి, నా మిత్రుడా, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నేను నీకోసం ఎక్కడెక్కడో వెతికాను. జరిగిందంతా చెప్తుంది మదన్కి ఏనుగు. నాకైతే అనిపించింది నేను నిన్ను చూడకుండానే ఈ పంజరంలో చనిపోతానని. కానీ నువ్వు వచ్చావు నా మిత్రుడా. మిత్రుడా, నువ్వు ఇన్ని రోజులుగా ఈ పంజరంలో ఆకలి దప్పులతో ఉన్నావు. ఇంత నొప్పిని భరించావు, కానీ నాకు తెలియనే లేదు. నన్ను క్షమించు నా మిత్రుడా. నేను నీకు ఏమీ కానివ్వను. నేనిప్పుడే నీకోసం ఆహారం, నీళ్లు తీసుకొస్తాను మిత్రుడా. అలా మదన్ చాలా ఏడుస్తాడు. తన ఏనుగుని చూసి బయటికి వెళ్లి తన కోసం మంచినీళ్లు తీసుకుని వస్తాడు. తెచ్చిన నీళ్ళని తాగిస్తాడు. చాలా కష్టపడి బయటికి వెళ్లి దానికోసం భోజనం తెస్తాడు. తెచ్చిన భోజనంతో ఏనుగుకి తినిపిస్తాడు. అప్పుడు ఏనుగుకి కొంచెం బలం పుంజుకుంటుంది. ఓపిక తెచ్చుకున్న ఏనుగు మదన్తో పాటు తన ఇంటికి చేరుకుంటుంది. మదన్ ఏనుగుకి బాగా సేవ చేస్తాడు. నిజమైన స్నేహితులు ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు అర్థం చేసుకుంటారు. నిజమైన స్నేహం ఉంటే ఏ ఇద్దరినీ ఈ ప్రపంచం విడదీయలేదు.